మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. వాక్యం చూడండి. బైబిల్ నో సెల్ ఫోన్, బైబిల్ లేని బైబిల్ కొనుక్కోండి. సో బైబిల్ తెరిచి అందరు బైబిల్ తెరిచి చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26 ఒకటే వచ్చింది. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యమని చెప్పారు. ఆమేన్. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈరోజు వాక్యం ఏంటిదంటే దేవునికి సమస్తము సాధ్యమే. ఆమేన్. ఎవరికి? మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అది అంశం. దేవునికి సమస్తము సాధ్యమే. ఇది కాదు అనేది లేదు. దేవునితో ఇది కాదు అనేది లేదు. డాక్టర్లతో కాకపోవచ్చు, లాయర్లతో కాకపోవచ్చు, డబ్బుతో కాకపోవచ్చు, పలుకుబడితో కాకపోవచ్చు, రాజకీయంతో కాకపోవచ్చు, సైంటిస్టులతో కాకపోవచ్చు, కానీ నా యేసయ్యతో సమస్తము సాధ్యమే. సాధ్యమే. అంశము మరొకసారి చెప్తున్నా, దేవునికి సమస్తము సాధ్యమే. యేసయ్యకు సమస్తము సాధ్యమే అనే మాట దేవునికి ఎందుకు సమస్తము సాధ్యము అంటే దేవుడే సమస్తాన్ని సృజించాడు. ఆమేన్. దేవుడికి సమస్తం మీద అధికారం ఉంది. హల్లెలూయా. మనసుని సృజించింది దేవుడే, సృష్టిని సృజించింది దేవుడే. కాబట్టి ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ఆమేన్. ఆయనకు మాత్రమే సాధ్యము. హల్లెలూయా. సాతాను వల్ల కాదు, దేవుని వల్ల అవుతుంది. డాక్టర్ వల్ల కాదు, దేవుని వల్ల అవుతుంది. ఎవరి వల్ల కాదు, దేవుని వల్ల అవుతుంది. కాకపోతే మనం ఏం చేయాలంటే దేవుడు చేస్తాడు అని నమ్మాలి. ఆమేన్. అలా నమ్మినప్పుడే నీ జీవితంలో కార్యము జరుగుతుంది. నువ్వు నమ్మి ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంది. మనం కొన్ని వాక్య భాగాలు చూసుకున్నాము. కీర్తన 13:5 వచనం చదవండి. కీర్తన 13:5 వచనం. నేనైతే నీ కృప యందు నమ్మకం ఉంచి ఉన్నాను, హర్షించుచున్నది యెహోవా నాకు ఆయనను కీర్తించేది. ఆమేన్. దేవుడట మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని చేస్తారు, కానీ ఆయనను కీర్తించాలి. ఆమేన్. మరొకసారి చదవమాట. ఆయన యందు నమ్మకం ఉంచాలా, ఆయన కృప యందు నమ్మకం ఉంచాలా. దేవుడు ఎందుకు మనం సంతోషంగా ఉండాలంటే ఆయన రక్షణను బట్టి. హల్లెలూయా. ఆస్తి అంతస్తులను బట్టి కాదు, హోదాను బట్టి కాదు, డబ్బును బట్టి కాదు. యేసయ్య నా కోసం ప్రాణం ఇచ్చాడు, రక్తం కాచాడు. రక్షణను బట్టి మనం హర్షించాలి. మహాపకార్యములు చేశాడు, గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆమేన్. పక్కన చెప్పు, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేసి ఉన్నాడు. చేస్తాడు కాదు, ఆల్రెడీ చేసి ఉన్నాడు. ఆమేన్. అలా నమ్ముతావా? అలా నమ్మాలి. అదే నమ్మకం. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ నా జీవితంలో గొప్ప కార్యం చేసి. దేవుని యొక్క వాక్యం చదువుతుంది, చదవమ్మా. నేను ఆయనను కీర్తించదను. ఆయనను కీర్తించాలి.
ఆయన చేసిన కార్యములను మర్చిపోకూడదు. ఆయన చేసిన మేలను మర్చిపోకూడదు. ఏదో ఒక చిన్న కార్యం ఆలస్యం అవుతుందని దేవుడు ఏం చేస్తున్నాడని అనుకోవద్దు. దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ఈ వచనం చాలా జాగ్రత్తగా మీరు చూడాలని కోరుకుంటున్నాను. తర్వాత కీర్తనలు 34వ అధ్యాయము 10వ వచనం చదవండి. కీర్తనలు 34:10. పిల్లలు ఏమి గలవై ఆకలి కొడుకు యెహోవాను ఆశ్రయించే వారికి ఏమి కొదువై ఉండదు. ఏది కొదవ ఉండదు. ఆమేన్. నువ్వు దేవుని నమ్మితే, దేవుని మాటను నమ్మితే, దేవుని విశ్వసిస్తే నీకు కొదవ అనేది లేకుండా దేవుడు చేస్తాడు. ఆమేన్. ఏ విషయంలో కొదవ ఉండదు. హల్లెలూయా చెప్పండి. దేవుని నమ్ముకుంటే ఏ విషయంలో కొదవ చేయడు. సింహమైన ఆకలితో ఉంటుందేమో కానీ నిన్ను ఆకలిగా ఉంచడు. అందుకే దేవుడు అంటాడు, ఏం తిందామని తిండి గురించి కానీ, వస్త్రాల గురించి కానీ, ఎక్కడ ఉండాలి అని ఆ బిల్డింగ్ల గురించి కానీ మీరు బాధపడవద్దు, ఆలోచన చేయకూడదు. అవన్నీ కావాలని, నీ కారు కావాలని దేవుడికి తెలుసు, నీకు ఉద్యోగం కావాలని దేవుడికి తెలుసు, నీ గర్భఫలం కావాలని దేవుడికి తెలుసు, నీ అప్పు తీరాలని దేవుడికి తెలుసు. తెలియదా? కాబట్టి దేని గురించి చింతించకూడి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. చదువు. మీరు వచ్చి ఆయన మాటలు వినాలి. ఆయన సన్నిధికి రావాలి. ఆయన మాటలు వినాలి. చాలా మంది కూర్చునేది ఖాళీ ఉన్నాయంటే ఆయన సన్నిధికి వస్తలేదు, ఆయన మాట వింటలేదు. ఆయన సన్నిధికి రావాలా, ఆయన మాట వినాలా. కీర్తన 91:1 వచనం చదవండి. కీర్తన 91:1. నమ్ముకుంటే ఈ కార్యాలు జరుగుతాయి. ఇర్మియా 17వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇర్మియా 17:7. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. ఆమేన్. ఎవరట? ఎవరైతే యెహోవాను నమ్ముకున్నారో వారే ధన్యులు. ఆమేన్. చాలా మంది బిల్డింగ్లు ఉన్న వాళ్ళు, కార్లు ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు ధన్యులు కూడా కాదు. దేవుని నమ్ముకున్న వారే మొదట ధన్యులు. ఆమేన్. యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులు. దేవుని నమ్ముకుంటే ఎవరు చేయవద్దు పెట్టినా దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును. దేవుని నమ్ముకునే వారు ఎలా ఉంటారంటే జలముల వద్ద నాటబడిన చెట్టు, ఎప్పుడు పచ్చగా ఉండి ఆ పూత పూస్తూ కాయలు కాస్తూ ఎలా ఉంటుందో అలాగా ఉంటారట. దేవుని నమ్ముకునే వారు అలాగా ఉండాలి, అలాగా ఉంటారు. నిజమైన భక్తి నీలో ఉంటే, నిజమైన విశ్వాసం నీలో ఉంటే, నిజమైన ప్రేమ నీలో ఉంటే, నిజంగా క్రీస్తుని వెంబడిస్తే ఎలాంటి కార్యాలు నీలో జరుగుతాయి. చదువు. భయపడదు. ఆమేన్. ఆమేన్. ఇది మొదటి కీర్తనలో కూడా ఉంది కదా. కీర్తనలో మొదటి వచనంలో కూడా ఉంది. సేమ్ వాక్యం అక్కడ కూడా ఉంది. ఆయన వాక్యమును చదివేవారు, ఆయన వాక్యాన్ని చదివేవారు ఇలాగా ఉంటారు. ఆయనను నమ్ముకున్న వాళ్ళు ఇలాగా ఉంటారు. ఆయన నమ్ముకొని ఆయన వాక్యాన్ని చదివేవారు. ఏళ్ళు మామూలుగా అయితే రాదు కదా. బండ మీద ఇల్లు కట్టుకునే వాళ్ళు లెక్క ఉంటారు. చాలా మంది వృక్ష మీద ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళ విశ్వాస జీవితాలు, ఆత్మ జీవితాలు అలాగే వృక్ష మీద ఇల్లు కట్టినట్టుగా ఉంటాయి. కాబట్టి మనం అలా ఉండాలి. ఫలించే చెట్టు లెక్క ఉండాలి, నాటబడిన చెట్టు లెక్క ఉండాలి, నీటి వల్ల నాటబడిన చెట్టు వల్ల ఉండాలి. దేవుని నమ్ముకునే వాళ్ళు ఈ విధంగా ఉండాలని వాక్యము చెప్తూ ఉంది.
నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్. ఎవరిని నమ్ముకోవాలి? ఎవరిని నమ్ముకోవాలి? దేవుని నమ్ముకొని నీ పని నీ కార్యము ఆయనకు అప్పచెప్పమంటే, ఒక ఆయన మూట ఎత్తుకొని రోడ్డు మీదకి వెళ్తున్నాడట. చాలా ఎండ మూట ఎత్తుకుంటే ఆ ఎండలో అలసిపోతున్నాడని లిఫ్ట్ ఇస్తే కార్లో కూర్చున్నాడు కూడా మూటను ఎత్తుకున్నాడట. చాలా మంది క్రైస్తవులు అలాగనే చేస్తున్నారు. నీ మార్గం నాకు అప్పచెప్పు, నేను నీ కార్యం చేస్తాను దేవుడు చెప్తూ ఉంటే కూడా వద్దు ఏసయానికి శ్రమ వద్దు, నా పూట నేనే మోస్తా, నా బాధ నేనే పడతా అని దేవునికి అప్పచెప్పకుండా దేవునికి చేయకుండా చేస్తున్నారు. అది కాదు, ఆయనకు అప్పచెప్పు. నీ వల్ల కాదు, మన వల్ల కాదు, ఆయన అయితే చేస్తాడు. కీర్తన Psalm 37:5 మరొకసారి రీడ్. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తారు. ఆమేన్. ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. నీ కార్యం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. నీ మార్గం ఆయనకు అప్పచెప్పు, ఆయన నీలో కార్యం చేయడం స్టార్ట్ చేస్తాడు. వచనం చేత పట్టుకొని ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నీ జీవితంలో ఫలించబోతుంది. కీర్తనలు 31:19 చదవండి. కీర్తనలు 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉన్న మేలు ఎంతో గొప్పవి. ఎవరి ఎదుట? నరుల ఎదుట. చాలా మందికి సాక్ష్యం చెప్పాలంటే ఇక్కడికి వచ్చి సిగ్గు, స్వార్థ చెప్పాలంటే సిగ్గు, ప్రార్థన చేయాలంటే సిగ్గు, నరుల ఎదుట రావాలంటున్నాడు దేవుడు. ఆమేన్. భాస్కర్ పెళ్లి చేసుకొని నడుస్తుంది, చాలా అందంగా కనబడుతుంది. హల్లెలూయా. నరుల ఎదుట, ఎవరి ఎదుట? నరుల ఎదుట, మనుషుల ఎదుట సాక్ష్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, సాక్ష్యం చెప్పాలి, వాక్యం చెప్పాలి, నరుల ఎదుట ఆశ్రయించాలి. ఏముంది వాక్యం? ఏముంది చదవండి. నరుల ఎదుట ఆయన్ని ఆశ్రయిస్తే నీ కొరకు ఆల్రెడీ ఏమేమి కావాలో దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. హల్లెలూయా. తీసుకోవడమే నీ పని. ఆల్రెడీ సిద్ధంగా చదువు చదువురా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇలాగా చేయాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నేను 2 ఉదాహరణలు చెప్తాను. దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. కానీ దేవుడు చెప్తున్నాడు అలా చాలా సార్లు, కానీ చాలా సంవత్సరాలు దాటిపోతుంది. నా పరిస్థితి ఏంటిదని మనం అనుకుంటాం. కాలం గడిచిపోతుంది, సమయం అయిపోతుంది, వయసు అయిపోతుంది, జ్ఞానం తగ్గిపోతుంది, బలం తగ్గిపోతుంది. నా పరిస్థితి ఏంటిది? సంవత్సరాలు గడిచిపోయినా, many years is gone, many months is gone, but not miracle my life. Wait, more time wait. I am not hope. నాకు హోప్ లేదు, నిరీక్షణ లేదు. ఏం చేయాలి అది అంటున్నాను కదా. అయితే ప్రభు ఏమంటాడంటే, నీకు నిరీక్షణ కావాలి. చూడండి, ఎలిజబెత్ తన జీవితంలో అలాగనే అనుకున్నది. ఈ ఎలిజబెత్ దేవుని సేవ చేస్తుంది. జకర్యా ఎలిజబెత్ దేవుని మందిరానికి రెగ్యులర్ గా వస్తూ, దేవుని సన్నిధిలో పనిచేస్తూ, దేవుని సన్నిధిలో ధూపం వస్తూ అన్ని చేస్తున్నారు, కానీ వీళ్ళ కార్యం జరగలేదు. ఆమేన్. ఈ రోజు చాలా మంది అదే ప్రశ్నతో ఈ స్థలంలోనే కూర్చొని ఉన్నారు. అన్ని చేస్తున్నాం కదా, సేవ చేస్తున్నాము, ప్రార్థనకు వస్తున్నాము, కార్యకలిస్తున్నాము, అన్ని చేస్తున్నాము, అయినా మాలో ఎందుకు కార్యం జరగడం లేదు?
అదే డౌట్. ఇంకేం చేయాలి నేను? వీళ్ళన్నీ చేశారు, అయినా వీళ్ళలో కార్యం జరిగిందా? అన్ని చేసిన కొన్నిసార్లు కార్యాలు జరగవు. ఎందుకు జరగవు ఆయన తెలుసు. కొన్నిసార్లు ఇలా హోల్డ్లో పెడతారు కదా, మనకు కావాల్సిన డబ్బులు వస్తాయి, కానీ కొన్నిసార్లు హోల్డ్లో పెడతారు, చూస్తారు. అలా హోల్డ్లో పెడతారు. దేవుడు అలా పెడతారు, చూద్దాం వీళ్ళు అద్భుతాల కోసం ఆయన వస్తున్నారా, స్వస్థత కోసం వస్తున్నారా, నిజంగా అవసరం కోసం ఆయన వస్తున్నారా, నిజంగా నా కోసమే వస్తున్నారా అని చూస్తారు. దేనికోసం వస్తున్నారని దేవుడు అలా చూస్తూ ఉంటాడు. వీళ్ళ జీవితంలో కూడా అదే జరిగింది. కానీ ఒక టైం వచ్చింది, ఆ టైంలో అసాధ్యము చాలా సమయం జరిగి పోయినాయి, ఇంకా జరగదని మీరు మర్చిపోయినప్పుడు అప్పుడు దేవుడు వచ్చి కార్యం చేశాడు. హల్లెలూయా. అది మామూలు కార్యము. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తే అది మామూలుగా ఉండదు. జనాలందరూ మాట్లాడుకుంటారు ఎవరి గురించి? నీ గురించే, నీ కార్యం గురించే. హౌ ఇస్ పాసిబుల్? ఎలా సాధ్యమైంది? ఎలా వచ్చింది? ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. అలాంటి కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేస్తాడు. చాలా మంది ఇదే ప్రశ్నతో ఉన్నారు. నేను మందిరానికి వెళ్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కార్యక్రమాలు ఇస్తున్నాను, సేవ చేస్తున్నాను, అన్ని చేస్తున్నా, అయినా నా జీవితంలో కొత్త ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రభా, ఇంకా ఎన్ని రోజులు ప్రభా ఏడుస్తున్నావు. నీకోసమే దేవుడు ఈరోజు మాట్లాడు. ఎలిజబెత్ జకర్యాలు కూడా ఈ విధంగా ఏడ్చారు, కానీ ఘనమైన కార్యాన్ని చూశారు. నీ జీవితంలో కూడా నువ్వు ఘనమైన కార్యాలు చూస్తావు. గట్టిగా చెప్పడం కొట్టి దేవుని. ఇంకో విషయం, లాజరు. ఎవరు? లాజరు చనిపోయాడు. దేవుని బాగా ప్రేమించిన ఫ్యామిలీ, దేవుని బాగా ఇష్టపడే ఫ్యామిలీ, అయినా కూడా లాజరుకు బాగలేదంటే యేసుప్రభు అన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళలేదు. ఏం కాదు, ఇప్పుడైనా నమ్ముకోవచ్చు. ఆమేన్. అయ్యో మనమైతే ఏమనుకుంటాం, రోజు పాస్టర్ మన దగ్గరికి వస్తాం, 1000 రూపాయలు ఇస్తున్నాం, అన్ని రకాలుగా సాయం చేస్తున్నాం, మాకు ఆపద వస్తే చూడడానికి రాలేదు పాస్టర్, మాట్లాడతలేడు పాస్టర్, రాలేదు పాస్టర్. అయ్యో మనమైతే అలా అర్థం చేసుకుంటాం. యేసుప్రభుతో చాలా సన్నిహితంగా ఉండే ఫ్యామిలీ, యేసుప్రభు బాగా ప్రేమించే ఫ్యామిలీ. యేసుప్రభు ప్రేమించిన కుటుంబానికి ఏమొచ్చింది? ఆపద వచ్చింది. ఏ ఆపద? మరణం వచ్చేసింది. అయినా యేసుప్రభు అక్కడ నుండి కదలతలేడు. మనం ప్రజెంటే చూస్తాం, యేసుకు ఫ్యూచర్ తెలుసు. హల్లెలూయా. చాలా మంది ప్రజెంట్ చూసి భయపడుతున్నారు. ఆమేన్. ప్రజెంట్ సిచ్యువేషన్ చూడబాకండి, ఫ్యూచర్ దేవుడికి తెలుసు. మీకు తెలియదు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో, మీకు ఆయన ఫ్యూచర్ చూసి లేట్ చేశారు. ప్రజెంట్ చూసి వాళ్ళు తొందరపడ్డారు, ఫ్యూచర్ చూసి ఆయన లేట్ చేశారు. 4 రోజులైంది, సమాధి కూడా అయిపోయింది. 4 రోజులైంది, నిరీక్షిస్తున్నారు సమాధిలో. అయితే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, మనుషులు చేసే పని మనుషులు చేయాలి. చాలా మంది నేను ఇంట్లోనే కూర్చుంటా, దేవుడు వరం ఇస్తాడు పైకి అంటే కుదరదు. కుదురుతుందా చెప్పండి? చాలా మంది అలాగే ఉన్నారు. దేవుడు అంతా చెప్పానండి, దేవుడు ఎప్పుడో చెప్పానండి బైబిల్లో, నువ్వు కష్టపడి పని చేయాలని. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్తున్నాడ, ఇదొక కొత్త బాధ. దేవుడు అంతా చెప్పాడండి, నువ్వు ఇంట్లో కూర్చో, నేను వచ్చి చెంచాతో నీకు తినిపిస్తాను, మిషన్ వద్దు కట్ట తీసుకొచ్చి నీకు ఇస్తాను, ఏం చేయవద్దని దేవుడు చెప్తాడు. అవునా? లాజరు వెళ్ళినప్పుడు ఇప్పటికైనా నమ్మమ్మ ఏం కాదని మాట చెప్పాడు. చెప్పి ఏం చేశాడు? సమాధిలో నుండి కట్లను తీయమన్నాడు. మనుషులు చేసే పని అది. నువ్వు వెళ్ళి సమాధి రాయి తీసేసి కట్ట
కట్లు విప్పమన్నాడు. రాయి తీశారు, కట్లు విప్పారు. ఆ తర్వాతనే దేవుడు కార్యము చేశాడు. చనిపోయిన వ్యక్తిని లేపిన దేవునికి ఆ రాయి తొలగించడం లెక్కన. కానీ అక్కడ ఏం నేర్పించాడంటే మనం చేయవలసిన పని మనము చేయాలి. బైబిల్లో ఒక మాట ఉంది, ఏముంది కదా తెలుసా? పని చేయకపోతే అనంతరం కూడా హల్లెలూయా. పని చేయని వాళ్ళతో ఒకసారి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను పని చేయను, ఇంట్లోనే కూర్చుంటా. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? పని చేయని ఆ పూట అన్నమే తినొద్దాడు. ఎట్లా పోతుంది అన్నం పని చేయకుండా? పని చేయకుండా అన్నం. చాలా మంది పని చేయరు, కానీ పెదవులతో ప్రభువా ప్రభువా ప్రభువా, ఎక్కడ పని చేయరు. ప్రభువా ప్రభువా ప్రభువా, ఇది చేయ ప్రభా, అది చేయ ప్రభా. యేసు ప్రభుకి ఏం పని లేదు. ఇక యేసు ప్రభుకే పని చెప్తారు వీళ్ళు పని చేయరు. ఎవరికి పని చెప్తారు? యేసు ప్రభుకే పని చెప్తారు. మనం చేసేది మనం చేస్తే దేవుడు చేసేది మనకు కొన్ని పనులు పనిపడు. అవి మనం చేస్తే దేవుడు మిగతాది అసాధారణమైన కార్యాలు చేస్తాడు. చాలా మంది ప్రభువా 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 అంటారు, ఆయన చేయమన్నది చేయకుండా. వీళ్ళు పెదవుతో చెప్తారు, వీళ్ళు పెదవులు దూరంగా ఉన్నాయి, వీళ్ళ హృదయాలు దూరంగా ఉన్నాయి, వీళ్ళ ఆలోచనలు దూరంగా ఉన్నాయి. పెదవులతో నన్ను కనపరుస్తున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు. పెదవులతో ప్రభు అంటే సరిపోదు, పని చేయాలి. ఆమేన్. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పని చేయాలి. పని చేయకుండా అన్నం కూడా తినద్దు. పని చేసినాకనే అన్నం తినాలి. అట్టిగా ఎట్లా వస్తుంది? దేవుడి పని దేవుడు చేశాడు. ఇంకా ఇక్కడ చూడండి, ఆ యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంది. నీళ్లను ద్రాక్షారసంగా దేవుడు చేసినప్పుడు ఏం చేయమన్నాడు? ఏం చేశాడు? నీళ్లు నింపమన్నాడు. నీళ్లు నింపమంటే వాళ్ళు నీళ్లు నింపనగానే దేవుడు కార్యం చేశాడు. అవునా కదా? లేకపోతే దేవుడే వచ్చి నీళ్లు నింపేసి కార్యం చేసి దేవుడే ఇచ్చాడా? చెప్పడమా? వాక్యం బాధ అనిపిస్తుందా? ఏ పాస్టర్ గారు ఏం బోధ చేస్తున్నా అనిపిస్తుందా? దేవుడే నీళ్ళు తీసుకురావాలా, దేవుడే అన్ని నింపాలా, దేవుడే తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు నట్టుకున్న మింగాలని చూస్తున్నావు. దేవుడే చేయాలి, నేను చేయను. ఆ రాజు అది గోపురం ఎప్పుడు దేవుడు తెచ్చిపెడతాడు. దేవుడే తీసుకొచ్చి ఇస్తాడా? లాజరు విషయంలో జరిగింది. నీళ్ళ విషయంలో ఇక్కడ చూడండి, ఆయన మీతో చెప్పింది చేయాలి. ఆమేన్. చెప్పింది చేస్తేనే దేవుడు చేస్తాడు. ఆయన చెప్పింది చేయకుండా ప్రభువా ప్రభువా అయితే లేదయ్యా అయితే లేదు కాదు. అక్కడ వాక్యం ఉందా? నేను చెప్తున్నా, ఆయన మీతో ఏం చెప్తే వాక్యం ఏం చెప్తే చేయాలి. మనకి ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం కాబట్టి మనం కార్యాలు జరుగుతలేవు. దేవునికి ఇష్టమైనది చేయాలి, దేవుని చిత్త ప్రకారంగా చేయాలి. నీళ్ళ నింపమన్నాడు. మరి మన దగ్గరికి వెళ్ళారు. ఏం చేయాలమ్మా అంటే ఆయన మీకు ఏం చెప్తే అది చేయండి. నీళ్ళ నింపమన్నారు, నింపారు. మిగతా మరి యేసయ్య అద్భుతంగా చేస్తాడు. ఆమేన్. ముందు వజ్ర ద్రాక్షారసం కంటే ఇంకా మధురమైన ద్రాక్షారసం. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఆమేన్. ఆశ్చర్యపోయే కార్యం ఎప్పుడు జరిగింది? వాళ్ళు పని చేశారు కాబట్టి జరిగింది. హల్లెలూయా. దేవుడు చెప్పింది చేశారు కాబట్టి జరిగింది. ఎందుకు జరగదు? నా ఆశ్చర్యం జరగదు. మరి ఎందుకు జరగదు నీలో ఆశ్చర్యం? ఎందుకు నీలో జరగదు అద్భుతం? అంటే ఆయన చెప్పింది నువ్వు చేయకుండా నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేస్తున్నావు. ఆమేన్. వినపడుతుందా? అందుకే నీలో కార్యం, నాలో కార్యము జరుగుతుంది. ఆయన చెప్తే చేయాలి.
చేయాలి అంతే, ఆయన చెప్పింది చేయాలి. మనుషులు చేసేది మనం చేస్తే దేవుడు చేసేది ఆశ్చర్యకరంగా ఉంటుంది. హల్లెలూయా. అర్థమైందో చెప్పండి కొట్టండి దేవుడు. అర్థమైందా మీకు ఎవరికైనా? అర్థమైందా? ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒక ఆయనకి వ్యవసాయం చేయబడి, వ్యవసాయం చేస్తుంటే గోధుమ గింజలు ఉన్నాయి కదా, ఆ గోధుమ గింజలు కొన్నిసార్లు గోధుమ పంట వేశారు. కుమారుడు వెంట వెళ్తున్నాడు. గోధుమ పంట చూడడానికి వెళ్తే కొన్ని గోధుమలు ఇలా చక్కగా నిలబడ్డాయి. మొత్తం నాకెళ్ళి చూస్తున్నట్టుగా ఉంది. కొన్ని గోధుమలు బాగా వంగిపోయి నిలబడి చూస్తున్నాడు. ఈయన ఏమనుకున్నాడంటే, నీకు తెలియదు కదా, మంచిగా నిలబడి ఉన్నాయే కరెక్ట్ అనుకున్నాడు. ఈ వంగిపోయినాయే పనికి రాదే అనుకున్నాడు. ఈయన అనుకున్నాడు అట్లా. కానీ కుమారుడికి డౌట్ వచ్చి తండ్రి దగ్గరికి అడిగాడు, దీంట్లో ఏది నాకు అర్థం కాదని చెప్పమంటే, ఇలా నిలబడింది నీకెళ్ళి చూస్తుందని చెప్పినావు కదా, అది తాను వంగిపోయి ఇలాగా నేలను చూస్తాడు, అది ఒరిజినల్ బిడ్డ అన్నాడు. ఆమేన్. కానీ ఈ బిడ్డ ఎట్లా అర్థం చేసుకున్నాడు, ఇలా నిలబడి ఉండే ఒరిజినల్ గింజ ఉంది, ఇలా ఉంది తాను అనుకున్నాడు. దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తే ఇలా అవుతారు కదా. అర్థం కాదు మనకు ఒకసారి. దేవుడు కరెక్టే చెప్తాడు, మనం వినడం కూడా కరెక్టే, కానీ మనం అర్థం చేసుకునే విషయంలో తేడా ఉంటుంది. చాలా మంది దేవుని కార్యాలు దేవుని వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. అందుకే మొదటి పేతురులో దేవుడు చెప్పాడు, దేవుడు నిన్ను హెచ్చించలాగా బలిష్టమైన దీన మనసు కలిగి ఉండమని. ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలి? దీన మనసు కలిగి ఉన్న వాళ్ళలో అసాధ్యమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఎవరి జీవితంలో దీన మనసు? మరియమ్మకి ఏ మనసు ఉంటే? దీన మనసు. నీకు కూడా ఆ దీన మనసు ఉంటేనే నీ గొప్ప కార్యాలు అని వాక్యం చెప్తుంది. ఏ కార్యం అంటే దీన మనసు కలగాలి. 1 పేతురు 5:12 చదవండి. నేను తొందరగా ముగిస్తాను, వాక్యం టైం అయిపోయింది. 1 పేతురు 5:12 చదవండి తొందరగా. మొదటి పేతురు 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన పురుషుల నుండి మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక నీ గురించి దేవుడు చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. నీ చింత, నీ బాధ ఆయన మీద వేసి దీన మనసు కలిగి ఉండు. అప్పుడు నీలో కార్యం జరుగుతుంది. ఆమేన్. ఎప్పుడు దీన మనసు కలిగి ఉంటే నీలో కార్యము జరుగుతుంది. మత్తయి సువార్త 7:7-8 తొందరగా చదవాలి. మత్తయి 7:7-8 అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందును, వెతుకు వారికి దొరుకును, తట్టు వారికి తీయబడును. ఏ మనుష్యుడైనా రైట్ అడిగే వాళ్ళకు దేవుడు ఇచ్చే దేవుడు. ఆమేన్. నేను అడిగితే దేవుడు ఇస్తాడని చెప్పండి. అడిగితే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అడిగితే ఇచ్చే దేవుడు. ఆమేన్. అడిగితే దేవుడు ఇంకెంత వివరణ ఇచ్చాడు. నన్ను పామును అడిగితే, అవును అడుగుతాడు, చేపను అడిగితే పామును ఇచ్చే దేవుడు, చిన్న చేప అడిగితే పెద్ద చేప ఇస్తాడు. ఆమేన్. చిన్న కోరిక సొలొమోను ఏమడిగాడు? ఒక్క జ్ఞానం కావాలంటే చిన్న జ్ఞానం కోరుకుంటే ఆస్తి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఆమేన్.
రెండో సమయాలు 22వ అధ్యాయం 3, 4, 7 వచనాలు. రెండో సమయాలు 22వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 7వ వచనం. నా దుర్గము, ఆ నేను ఆయనకు ఆశ్రయించుదును. ఆ నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. ఆయనే నాకు రక్షకుడు. ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. రక్షించువాడవు నీవే. ఆమేన్. 4వ వచనం చదువు. కీర్తనీయుడైన యెహోవాకు ఆ నేను మొరపెడితిని నా శత్రువుల చేతిలో నుండి నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. ఆయన నన్ను రక్షించును. దేవుని మొరపెడితే దేవుని శత్రువుల చేతిలో నుండి నిన్ను రక్షిస్తాడట. కానీ దేవుని మొరపెట్టాలి. అసాధ్యమైన కార్యాలు జరగాలంటే నువ్వు దేవుని మొరపెట్టాలి. 7వ వచనం చదువు. నా శ్రమలో నేను యెహోవాకు నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. మొరపెడితిని. నా దేవుని ప్రార్థన నా దేవుని చేసితిని. ప్రార్థన చేస్తని. ఆయన తన ఆలయంలో ఆలకించి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా ప్రార్థన అంగీకరించాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టు, దేవుని మహిమపరుస్తారా? టీవీ ముందు లైవ్ షో చూస్తే ఆలోచిస్తాను కూడా, లైవ్ లో చూసుకుంటున్నాం చాలా అండి. కరెక్ట్గా వాక్యం చూద్దాము మరొకసారి, అందరికీ అర్థం కావాలి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. ఈ శ్రమలో నువ్వు ఏం చేయాలి? యెహోవాకు మొరపెట్టాలి. నా దేవుని ప్రార్థన చేసితిని. ఎవరికి ప్రార్థన చేయాలి? మన దేవునికి ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చిందని చర్చికి రాకుండా, శ్రమకు వచ్చిందని దేవుని దగ్గర రాకుండా ఉండకూడదు. ఆయన తన ఆలయములలో ఆయన తన ఆలయంలో, మందిరంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నీకు శ్రమ వస్తే, కష్టం వస్తే, బాధ వస్తే, ఇబ్బంది వస్తే ఆలయంకి రావాలా. ఆలయంలో ఆయన నీ ప్రార్థన విని నేను జవాబిస్తాను. ఆమేన్. కానీ చాలా మంది ఆలయంకి వస్తలేదు. ఎక్కడికి వస్తలేదు? మందిరానికి రా, నేను మందిరంలో నీ శ్రమ, నీ బాధ చూసి నేను నీ ప్రార్థన విని నేను కార్యం చేస్తాను దేవుడు చెప్తుంటే, ఎవరికైనా మందిరం రావాలంటే మహా కష్టం. చదువు. నా మొర ఆయన చెవులలో చొచ్చెను. ఆలయంలో ఉండి ప్రార్థన చేయగానే వెంటనే ఆయన చెవులో, అయ్యో నా బిడ్డ ప్రార్థన చేస్తుందో వెళ్ళిపోతుందట. హల్లెలూయా. ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోవాలా? డైరెక్ట్ ఆయన చెవులో వెళ్ళిపోవాలా. తక్కువ మీ పేరు వచ్చి మీకు ఖాళీమైపోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆలయంలో ఎక్కడ? ఇక్కడ ఆలయంలో. హల్లెలూయా. ఎక్కడ? ఆలయంలో. ఆమేన్. శ్రమలోని, బాధలోని, దుఃఖంలోను ఆలయంకు వచ్చి, అందుకే అందరినీ ఆలయంలో తీసుకురావాలా. ఆలయంలో, మందిరంలో ఆయన కార్యము చేస్తాడు. మందిరంలో కార్యము చేస్తాడు. చాలా వాక్యాలు ఉన్నాయి కానీ సమయం లేదు. వచ్చే వారం మనం చూసుకుందాము. ఒకే ఒక వచనం చూపెట్టి నేను ముగిస్తాను. రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు అది చదివి మనం ముగించుకుంటాము. చాలా వాక్యం ఉంది ఇంకా, కానీ సమయం లేదు కనుక వచ్చే వారం మనం వచ్చేద్దాం. రోమా 4వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు ఆ అపరాధము విస్తరించున్నట్లు ఆ ధర్మశాస్త్రము ప్రవేశించెను. ఆ అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని చదువు. ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము మన పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.
నా విశ్వాసం నాలో ఏది బలము? నీకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో నువ్వు ఏది విశ్వసిస్తున్నావో అదే నీకు బలం. ఆమేన్. దేవుని యొక్క వాగ్దానము అవిశ్వాసం అదే నీకు బలం. అదే నీలో కార్యం చేస్తుంది. అదే నీకు కార్యం చేస్తుంది. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవునికి సమస్తము సాధ్యమే. ఇలా ఉండాలి. అప్పుడు ఆయన జీవితంలో కార్యం చేస్తారు. ఆయన వాగ్దానాన్ని నమ్మి ఆయనను విశ్వసిస్తే అదే నీకు బలము. ఆయన ఆలయమే నీకు బలము. ఆయనే నీకు బలము. నీ ప్రార్థనే నీకు బలము. నీ విశ్వాసమే నీకు బలము. నీ మందిరమే నీకు బలము. ప్రభువా నీకు వందనాలు. అనేక సంవత్సరముల నుండి నాలో కార్యం జరగడం లేదు, కానీ ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. కార్యం చేయ పరిశుద్ధాత్ముడా, సహాయం చేయ పరిశుద్ధాత్ముడా. ఎలిజబెతు జకరియా అనేక సంవత్సరాల నుండి గర్భఫలము లేనప్పుడు నేను అడిగినప్పుడు నువ్వు గర్భఫలమును ఇచ్చిన దేవుడు తండ్రి. చాలా కాలం నుండి గర్భఫలం లేదు, కానీ వాళ్ళు నిన్ను అడిగారు, నీకు సేవ చేశారు, నీ మందిరానికి వచ్చారు, నీ పని చేశారు, ఫలితం పొందారు నాయన. అలాంటి కృప, అలాంటి కాపుదల, అసాధ్యమైన పనులు, అనేక సంవత్సరాల తరబడి ఉన్న పనులు వాగ్దానం ద్వారా విశ్వాసం ద్వారా బలం పొందుకొని మా కుటుంబాలలో మా జీవితంలో జరిగే కృప అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.